హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. మన నిత్య జీవితంలో ధర్మాచరణలో భాగంగా ఎన్నో ధర్మ సందేహాలు ఎదురవుతూ ఉంటాయి. మరి మనకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. మరి వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా లక్ష్మీశ్రీ. గురుగారు, ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు పుట్టింట్లోనే ఉండిపోవాలి, అత్తింటికి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటారు కదా. మరి ఎప్పుడూ చెప్పకుండా ఆషాఢ మాసంలో మాత్రమే ఎందుకు చెప్తారు అలాగా? మనకి ఆషాఢ మాసానికి కొన్ని నియమాలు ఉన్నాయి. హా. అత్త కోడళ్ళు ఇద్దరూ కలిసి ఒక గడప దాటకూడదు. అందుకని ఒకే ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరూ కలిసి ఒక గడప దాటుతూ ఉంటారు. అవును. అందుకని మనం ఏం చేసామంటే ఆషాఢ మాసంలో పుట్టిళ్ళకి వెళ్ళిపోమన్నాం కోడళ్ళని. అందుకే పుట్టిళ్ళకి వెళ్తారు వీళ్ళు. దీనికి కారణం ఏమిటంటే ఆషాఢ మాసం అనేటటువంటిది గౌరీదేవి పూజలు అందుకునే మాసం, శ్రావణ మాసం అనేటటువంటిది లక్ష్మీదేవి పూజలు అందుకునే మాసం, ఆశ్వీయజ మాసం అనేటటువంటిది దేవి దుర్గా పూజలు అందుకునే మాసం. దుర్గా గౌరీ ఒకటే కదండి అంటే కాదు. దుర్గా ఆమె తత్వం వేరు, సర్వదేవతల శక్తితో వచ్చింది. గౌరీ సాక్షాత్తు మనము కళ్యాణం ఇద్దరు ఒకటే అయినప్పటికీ కూడా ఒక పాతివృత్యము, ఒక అణుకువ, ఒక మాంగళ్యం, భర్త ఎంత చెడ్డవాడైనా ఏం పూజలు చేస్తుంటే ఆయన యొక్క ఆయుర్దాయం పెరుగుతూ ఉంటుంది. ఆ శక్తి ఈ గౌరీదేవికి ఉంటుంది. అత్త కూడా ఒకప్పుడు కోడలే కాబట్టి, గడప కూడా గౌరీదేవే కాబట్టి, మహాలక్ష్మి కాబట్టి, కోడలు కూడా గౌరీయే కాబట్టి, అత్త కోడళ్ళు ముగ్గురు కూడా ఇద్దరు కూడా ఈ గడప దాటకూడదు అని నియమం పెట్టారు. ఎందుకంటే అత్త కోడళ్ళు ఒకళ్ళు తిట్టుకుంటారు జనరల్గా, సాధారణంగా. ఆ యొక్క ఈ గౌరీదేవి వెళ్ళి అంటే ఆ నెలంతా కూడా పరమ పవిత్రంగా స్త్రీలను గౌరవించాలి. ఏమాత్రం తల్లిని తిట్టదు. బిడ్డ తల్లిని తిట్టినా ఆ ప్రేమ వేరు. అత్త లోకుగా దొరుకుతుంది, అత్తకి కోడలు లోకుగా దొరుకుతుంది. కాబట్టి వీళ్ళు ఉంటారు. ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళే అత్త కోడళ్ళు కూడా ఉన్నారనుకో, వాళ్ళు ఆషాఢ మాసంలో పండితులు చెప్పినా సరే వాళ్ళు ఏమి వెళ్ళరు. వాళ్ళు హ్యాపీగా ఒక ఇంట్లోనే ఉంటారు. సో జాయింట్ ఫ్యామిలీస్ అప్పుడు ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ మనము ఈ విధంగా ప్రైవసీ ఇవ్వాలి అని. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి అప్పుడు పూర్వకాలంలో. అందరూ ఆడపడుచులు వీళ్ళు తోడుకోడళ్ళు అంతా ఉండేది. ఈమెకు పాపం మా ప్రైవసీ ఎక్కడ? అందుకని ఆషాఢ మాసం రీత్యా మోడర్న్గా చెప్పాలంటే వీళ్ళకి అంత ప్రైవసీ కావాలి కాబట్టి ఏ విధంగా అయితే టూర్స్కి వెళుతున్నారో, పెళ్ళైన తర్వాత హనీమూన్ల పేరుతోనో లేకపోతే ట్రిప్స్ అని వెళుతున్నారో ఆ విధంగా ఒక రిలీఫ్ కోసం వెళ్ళడము. అండ్ రెండవది ఏంటంటే గ్యాప్ ఉండాలి. ఎప్పుడు రోజు చూసే ముఖమే అత్త కోడళ్ళు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటే కొంత గ్యాప్ వస్తే ప్రేమాభిమానాలు పెరుగుతాయి అన్న ఉద్దేశంతో ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి ఆషాఢ మాసం అనేది పెట్టారు. ఇందులో అంతరార్థం ఏమిటంటే స్త్రీ శక్తి, నారీ శక్తి గౌరీ. ఆ గౌరీ అనేటటువంటి దాన్ని మగాడు స్త్రీ శక్తిని తిట్టకూడదు, అవమానించకూడదు. అలాగే స్త్రీ ఇంకొక స్త్రీ వచ్చి ఇంకొక స్త్రీని అగౌరవపరచకూడదు. ఫైనల్గా అందరూ కలిసి నారీ శక్తి అయినటువంటి గౌరీదేవిని మనము అభిమానించాలా, గౌరవించాలా, ఒకళ్ళొకళ్ళు కొట్టుకోకూడదు, ప్రేమాభిమానాలు పంచుకోవాలా ఆడవాళ్ళు ఒకళ్ళొకళ్ళు అన్న ఉద్దేశంతో ఈ యొక్క ఆ సిస్టమ్ని ఉత్తి గౌరీ ఆషాఢ మాసంలో పెట్టడం జరిగిందనమాట. అంతకు మించి పెద్దలు ఏది చేసినా సరే ఒక సిస్టమేటిక్గా చేస్తారు. అందులో అంతరార్థం అది. తర్వాత పుట్టింటి వాళ్ళు కూడా దే షుడ్ ఫీల్ హ్యాపీ. మళ్ళీ వచ్చింది, మ్యారేజ్ అయింది, కొత్త సంవత్సరం, వెళ్ళి చాలా కాలం ఉంది, గడ్డత్తగారులు ఉండొచ్చు, పంపకపోవచ్చు. ఏదో ఒక రీజన్ ఉంటేనే కదా పంపుతారు. అందుకని ఆషాఢ మాసంలో అలా పెడితే అట్లీస్ట్ ఆ 1 month అయినా సరే తను చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి తల్లిదండ్రుల దగ్గర ఆ పిల్ల చక్కగా పెరుగుతుంది అనే సిస్టమే తప్ప ఏ విధమైనటువంటి ఇప్పుడు దానివల్ల అక్కడికి వెళ్ళడం వల్ల లాస్ ఏమి లేదు కదా, ఎవరికి ఏమి హాని లేదు. సో మూఢనమ్మకాలంటే హాని ఉంటే అవి మూఢనమ్మకాలు. వాటి వల్ల అవతల వాళ్ళని ఇన్సల్ట్ చేసిన, ఇప్పుడు ఒక విధవ స్త్రీ వస్తుంది ఎదురు, మనం వెళుతున్నాం అనుకోండి, ఆమెను చూడగానే వెనక్కి వచ్చేసి గ్లాస్ మంచినీళ్ళు తాగాలి, వెళ్ళకూడదు అంటే ఆమె హర్ట్ అవుతుంది మనసు. అట్లాంటి వాటిని మూఢనమ్మకాలు అన్న ఇతరుల యొక్క ఫీలింగ్స్ని హర్ట్ చేసిన, ఇతరులకు హానికరంగా ఉన్న దాన్ని మూఢనమ్మకాలు అనాల. ఈ ప్రాక్టీస్ వల్ల గుడ్ ప్రాక్టీస్ ఇది. పుట్టింటి వాళ్ళతో కొంతకాలం గడుపుతుంది, అత్తగారి వాళ్ళతో కొంచెం గ్యాప్ వస్తుంది,
భర్తకు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటే భార్య విలువ తెలియదు, వాడికి కూడా భార్య విలువ తెలియాలని చెప్పేసి ఆ సిస్టమ్ని పెద్దలు ఏర్పాటు చేశారు. అంతకుమించి ఇంకేమీ రహస్యం లేదనమాట. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.